ఊహకందని విషాదం, భాషకందని దుర్మార్గం, ఉగ్రవాద విషసర్పం ప్యారిస్ నగరాన్ని చిదిమేసింది. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ముష్కరులు ప్యారిస్ వీధుల్లో నరమేధం సృష్టించారు. 140 మందికి పైగా ప్రజల్ని పొట్టనబెట్టుకున్నారు. తుపాకీ మోతలతో, పేలుడు శబ్దాలతో ప్యారిస్ నగరం భీతిల్లింది. ఫ్రాన్స్ పై ఉగ్రమూక పంజా విసిరింది. ఆత్మాహుతి దాడులు, ఆగంతకుల కాల్పులతో రాజధాని ప్యారిస్ భీతిల్లింది. అనేక చోట్ల ప్రజల్ని బందీలుగా చేసుకుని ముష్కరులు సాగించిన మారణకాండలో సుమారు 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. 2 ఉగ్రవాదుల్ని హతమార్చిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. ఆత్మాహుతి దాడులు, తుపాకీ గుళ్లతో మారణ హోమం సృష్టించారు. ముంబై దాడి తరహాలో వేర్వేరు చోట్ల విచక్షణారహితంగా విరుచుకుపడి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. Que les condamnations arrivent du monde entier, bien entendu. On fera le point tout à l'heure avec Ulysse Gosset, parce qu'elle me parle de 112 morts. Il y a au moins 70 morts. La présence de François Hollande sur place, l'assaut des hommes de la BRI, donc devant le Bataclan. Les policiers ou les gendarmes donnent l'assaut dans un endroit comme ça, eh bien There is a camera. ప్రధానంగా ప్రఖ్యాత బతక్లాన్ సాంస్కృతిక ప్రదర్శనశాలలో సాయుధులు తూటాల వర్షం కురిపించారు. మొదట 10 మందిపై కాల్పులు జరిపి 100 మంది వరకు బందీలుగా చేసుకున్నారు. ఈలోపే పోలీసులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులు మరింతగా చెలరేగిపోయారు. బందీలుగా చేసుకున్న వారందరినీ తూట్లుగా కాల్చేశారు. ఎదురుకాల్పుల్లో పోలీసులు 2 ఉగ్రవాదుల్ని హతమార్చారు. Paris en ce moment en train de circuler dans Paris, recherché par la police. En tout cas, confirmation, 70 morts au Bataclan, 18 sur la rue Bichat, 11 vers la rue de Charonne dans le 11e, 5 au Stade de France avec seulement 3 hommes. Ça fait froid dans le dos. On accueille Roger Marion. Et qu'on voit bien là la limite de toutes les mesures de vigilance. Oui, ici le quartier est entier. ఇక ఫ్రాన్స్ పరిపాలనా జిల్లాల్లోని 10వ జిల్లాల్లో ఓ రెస్టారెంట్లో మరో ఆగంతకుడు గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో 11 మందికి పైనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున కాల్పుల శబ్దాలు వచ్చాయని, మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల కల్లోలం కొనసాగుతుండగానే ఫ్రాన్స్ జాతీయ స్టేడియం వద్ద పేలుడు పెను కలకలం రేపింది. ఫ్రాన్స్ జర్మనీ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న ఈ మైదానానికి చేరువలో జరిగిన పేలుడు ధాటికి 3 మృత్యువాత పడ్డారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో మైదానంలోనే ఉన్న అధ్యక్షుడు హొలాండ్ను అక్కడి నుంచి తరలించిన భద్రతా దళాలు గాబరాపడిన ప్రజలను తొక్కిసలాట చోటు చేసుకోకుండా 3 గేట్ల ద్వారా బయటకు పంపారు.
sur eux et ils sont braqués par des policiers qui sont armés, pour l'un d'un fusil, pour l'autre d'un pistolet. Et puis ils leur demandent d'approcher doucement pour démontrer qu'ils ne portent rien sur eux, ou en tout cas pas d'armes. Merci Rachid, alors que l'on apprend qu'un nouveau bilan fait désormais état de plus de 40 morts. మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి. ఆత్మాహుతి దాడులు, కాల్పులు, పేలుళ్లతో ముష్కర్లు రెచ్చిపోయారు. ఘటనా స్థలాల వద్ద క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో తెలియక ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని సూచించారు. ఘటనా స్థలాల్లో అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పదకొండవ జిల్లాలోని ఓ రెస్టారెంట్లకి చొరబడ్డ ఓ దుండగుడు ఇష్టారీతిగా కాల్పులు జరిపి కొద్ది మందిని బందీలుగా చేసుకున్నాడని మొదట వార్తలు వెలువడ్డాయి. కొద్దిసేపటికే బటాక్లాన్ ఆర్ట్ సెంటర్ ప్రాంతంలోనూ కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం అందింది. అంతలోనే ఓ బార్లో పేలుడు జరిగినట్లు తెలిసిందే. జర్మన్లు అధిక సంఖ్యలో వచ్చే ఈ బార్పై ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే గురిపెట్టినట్లు తెలుస్తోంది. Un mouvement de foule a alors eu lieu et il semble que des spectateurs aient réussi à s'enfuir du bar, arrêter leurs occupations et rejoint la place Beauvau, alors que le premier bilan ce soir des 3 événements. కాల్పుల కలకలంతో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఓ మ్యాచ్ను వీక్షిస్తున్న దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్ను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. కనీసం 10 మంది రోడ్డుపై చనిపోయి ఉండడాన్ని గమనించారని, కాల్పులింకా కొనసాగుతున్నాయని రెస్టారెంట్లో చిక్కుకుపోయిన బీబీసీ జర్నలిస్టు ఒకరు సమాచారం అందించారు. మొత్తం 6 సాయుధులు నగరంలోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. Ce direct aux abords du deuxième théâtre d'attaque Eagles of Death Metal. Plusieurs centaines de personnes assistaient à ce concert. Je peux vous livrer quelques informations qui me parviennent à l'instant. Centaines ou dizaines de personnes qui étaient à l'intérieur du théâtre. కొద్ది నెలల కిందట ప్యారిస్లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ తరువాత 2-3 సార్లు కాల్పుల ఉదంతాలతో ఉగ్రవాదులు ప్యారిస్ను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానాలు బలపడిన విషయాన్ని సూచించాయి. తాజా రక్తపాతం ఆ అనుమానాలు వాస్తవ రూపం దాల్చాయి. Boulevard Voltaire, certaines personnes avaient des couvertures de survie. Une demi-heure, des dizaines de véhicules de force. Envoyé spécial de BFM TV dans le secteur, Maxime Conny. Maxime, qui se trouve aux abords du périmètre de sécurité. Dominique, ce que l'on peut dire. C'est tout à l'heure l'armée qui va venir en renfort dans la capitale. On sait qui ils sont, nous savons d'où ils viennent, d'où vient Tour de Paris, à la PJ de Versailles par exemple. Les policiers ont été rappelés. Ceux de l'intérieur, on a également rappelé à la direction centrale de la police judiciaire tous les fonctionnaires qui étaient disponibles, qui pouvaient se rendre disponibles. Ça veut dire une mobilisation énorme parce que s'il y a des dizaines de victimes... Centaines ou dizaines de personnes qui étaient à l'intérieur du théâtre ont été évacuées. Je trouve quelques personnes